మధ్యకాలంలో చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి కదా, అలా యాక్సిడెంట్ జరిగిన ఫ్యామిలీకి ఈ బ్యాంకు వాళ్ళు 1.5 కోటి ఈవెన్ 3 కోట్లకు కూడా డబ్బులు ఇవ్వాలి ఫ్రీగా, ఎటువంటి పాలసీ తీసుకోకపోయినా ఇవ్వాలి. నమ్మరా? ఇది చూడండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి, గవర్నమెంటే కాదు ప్రైవేట్ జాబ్స్, కార్పొరేట్ జాబ్స్ చేస్తున్న వాళ్ళకి కూడా వాళ్ళు చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి 20 లక్షలు 50 లక్షలు అలా ₹1,00,00,000 వరకు కూడా యాక్సిడెంట్ జరిగితే డబ్బులు ఇస్తామని చెప్తున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మాత్రమే కాదు, ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు కానీ ఉద్యోగం చేసే వాళ్ళకి మాత్రమే కాదు, ఈవెన్ బిజినెస్ చేసే వాళ్ళకి అకౌంట్స్ వీటిల్లో ఉంటున్న పెద్ద మొత్తంలో లక్షల్లో డబ్బులు వాళ్ళకి ఏం జరిగినా వాళ్ళ ఫ్యామిలీకి ఉచితంగా ఇవ్వాలి. కానీ ఇలా ఇవ్వాలని తెలియక, అసలు వెళ్లి అడగాలని కూడా తెలియక చాలా ఫ్యామిలీస్ మన 2 తెలుగు రాష్ట్రాల్లో, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కలిపితే 10 కోట్ల జనాభా ఉంటారా? అందరికీ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయా? చాలా మంది యాక్సిడెంట్ లో కాలం చేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో కూడా చాలా యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. కానీ ఎంత మంది వెళ్లి బ్యాంక్ కి మాకు డబ్బులు రావాలని ఆ ఫ్యామిలీ వాళ్ళు అడుగుతున్నారు? అలా అడిగితే బ్యాంకులు దివాలా తీస్తా అనుకోకండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ 2025 సంవత్సరం లాభం 80,523 కోట్లు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళ లాభం 73,440 కోట్లు. అండ్ నేను చెప్పే ఈ సమాచారం కూడా అందరికీ వెళ్ళదు. 10 కోట్ల జనాభా, కానీ 1,00,000 మంది కూడా మోస్ట్లీ చూడలేరు దీన్ని. కానీ చూసిన వాళ్ళైనా అట్లీస్ట్ ఏ బ్యాంకులో, నాట్ ఓన్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, చూడండి ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, అది గవర్నమెంట్ బ్యాంక్ అయినా ప్రైవేట్ బ్యాంక్ అయినా, ఆ బ్యాంక్ లో సాలరీడ్ అకౌంట్ ఉన్నా, నార్మల్ అకౌంట్ ఉన్నా, డెబిట్ కార్డులతో క్రెడిట్ కార్డులపై కూడా లక్షల్లో ఇన్సూరెన్స్. ఆ పర్సన్ కి ఏదైనా జరుగుతుంటేనే కాదు, కాలం చేస్తేనే కాదు, డిజేబిలిటీ వచ్చినా, ఇక్కడ చూడండి ఈవెన్ పర్మనెంట్ డిజేబిలిటీ వచ్చినా ₹1,00,00,000 అంటే 100 లక్షలు ఇస్తామని ఎస్బీఐ వాళ్ళే చెప్తున్నారు. ఈ సమాచారం తెలియక చాలా ఫ్యామిలీస్, మా ఆయన నాకు టర్మ్ ఇన్సూరెన్స్ లేదులే, యాక్సిడెంటల్ పాలసీ తీసుకోలేదులే, నాకెందుకు ఇస్తాయి బ్యాంక్స్ అని వెళ్ళట్లేదు. కాబట్టి వాళ్ళ వీడియోలో గవర్నమెంట్ బ్యాంక్స్ కానీ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ వాళ్ళ దాంట్లో బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి, డెబిట్ కార్డు ఉన్న వాళ్ళకి, క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇన్సూరెన్స్లు ఉంటున్నాయి, దానికి ఉంటున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, అండ్ ఉంటున్న బ్యాంకింగ్ ట్రిక్ ఏంటి, లీగల్ దే, అది వాడుకొని ఎలా మనం పెద్ద మొత్తంలో ఈ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ని కలిపి ఏదైనా జరుగుతుంటే కాలమే చేయాల్సిన అవసరం లేదు, అంటే మనం చనిపోవాల్సిన అవసరమే లేదు. బ్రతికుండగా కూడా ఏదైనా ప్రాబ్లం అవుతుంటే యాక్సిడెంట్ కారణంగా పెద్ద మొత్తంలో డబ్బులు మన ఫ్యామిలీకి ఎలా వెళ్ళేలా చూసుకోవచ్చు. అసలు ఆ పాలసీని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటి, దానికి డాక్యుమెంట్స్ ఏంటి, ఎవరికి మనం సబ్మిట్ చేయాలి, ఆ డాక్యుమెంట్స్ ఎన్ని రోజుల లోపల సబ్మిట్ చేయాలి, క్లెయిమ్ ఎలా చేసుకోవాలి, మొత్తం సమాచారం కూడా ఇవాళ వీడియోలో షేర్ చేయబోతున్నాను. తెలుగు రాష్ట్రాలు